ఈరోజు నా దేవుడి మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నా ప్రభువుని ఆరాధించే రోజు, పునరుత్థాన ఆరాధన ఈ రోజని ఒక గ్రహింపు కలిగిన బిడ్డలు 10 మందిగా ఉంటుండగా ప్రతి సంఘములో గ్రహింపు లేకుండా, ఆదివారం మనకు విలువ లేకుండా, మందిరం మనకు విలువ లేకుండా జీవించేవారు కోకొల్లలైపోయారు. సాతానుడు వారి మనోనేత్రాలు మూసేసి మార్గం తప్పిస్తూ ఆలయానికి ఆదివారం మనకు విలువ లేకుండా చేస్తుంది. కానీ క్రైస్తవులకు ఆదివారము ప్రార్థనా మందిరము రెండు ప్రాణప్రదంగా చూసుకున్న బిడ్డలు గొప్ప తండ్రులు. వారు దేవుని గౌరవించే పిల్లలు. ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థనా మందిరములకు రావటమును నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో ఆశీర్వాదాలకి దూరమైపోయినట్లే. ఆశీర్వాదాలు, మేలులు, సంతృప్తి, దేవుని కృప అన్ని ఆదివారం ఆరాధనలో దేవుని మందిరంలో ఉన్నాయి. ఆదివారం ఆరాధనలో దేవుని మందిరంలో ఉన్నాయి.